హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇది వరకు మీరు చేసిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే ఇంకొంచెం సపోర్ట్ చేస్తే నేనైతే మన వీడియోస్లో చాలా మంచి హెల్తీ ఫుడ్ వీడియోస్ అయితే చేసి పెడతాను ఫ్రెండ్స్. అండ్ ఎవరికైతే ఈ రెసిపీస్ కావాలో మీరైతే వీడియోస్లో నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఫ్రూట్ సలాడ్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో దానికోసం నేనైతే మా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ని అయితే ఫ్రూట్ సలాడ్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అందులో క్యారెట్, కీరా ఇలా చక్కగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నింటినీ చక్కగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా ఇలా కడుక్కొని ఆ తర్వాత మంచిగా పొట్టు తీసేసి మనకు కావలసిన షేప్లో మంచిగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేనైతే క్యారెట్ని ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా, లేకపోతే మీకు నచ్చినట్టుగానైనా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేస్తారో నేనైతే ఇంకా మంచి మంచి ఫుడ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఎంతోమందికి సపోర్ట్ చేసి ఎంతోమంది యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేశారు. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో కొంత సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల నేనైతే ఇంకా మంచి మంచి హెల్తీ ఫుడ్ వీడియోస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ తర్వాత నేనైతే ఈ ఫ్రూట్ సలాడ్లో ఇలా బనానా, దానిమ్మ, కివి ఫ్రూట్స్, క్యారెట్ అండ్ బీట్రూట్ అండ్ ఉడకబెట్టిన ఎగ్గునైతే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనమైతే ఎవ్రీడే రోజుకో గుడ్డు తినడం వలన మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాల్షియం అనేది పుష్కలంగా ఈ గుడ్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను మన సబ్స్క్రైబ్స్ అందరికీ చెప్పేది ఒకే ఒక విషయం, హెల్తీగా ఫుడ్ తినండి ఫ్రెండ్స్. అప్పుడే మనం హెల్తీగా ఉండి మనం ఆరోగ్యంగా ఉంటాము. ప్రతిరోజు డైలీ ఒక గ్లాస్ పాలు అండ్ గుడ్లు అయితే తినండి ఫ్రెండ్స్. దీనివల్ల మనకైతే మన శరీరానికి కావాల్సిన కాల్షియం, ఇమ్యూనిటీ పవర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నేను ఇలా చక్కగా ఫ్రూట్ సలాడ్ అండ్ క్యారెట్, కీరా జ్యూస్ తోటి నా బ్రేక్ఫాస్ట్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎవరికైనా ఇలా నచ్చితే మీరు కూడా మీ ఫ్రూట్ సలాడ్లో ఈ విధంగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత నేనైతే 11 ఇలా చక్కగా డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకొని తిన్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తాగటం వలన మనకు బ్లడ్ లెవెల్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్లో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని వలన ఈ జ్యూస్ అనేది మనకు తాగటానికి చాలా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, పొట్టునైతే ఇలా చక్కగా నేను తీసేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా డైలీ 11 నుంచి 12 మధ్యలో ఏదో ఒక జ్యూస్ అయితే పండ్ల జ్యూస్ తీసుకోండి ఫ్రెండ్స్. సో దీనివల్ల మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు అనేటివి రావు ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఈ జనరేషన్లో మనం మన ఫుడ్ మీద అయితే అస్సలకి కాన్సన్ట్రేషన్ అయితే పెట్టలేకపోతున్నాము ఫ్రెండ్స్. నా కాదా, మనమైతే అదే తినేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఆ ఫుడ్స్ వల్ల మనకు చాలా ఎఫెక్ట్స్ అయితే మనకు తెలియకుండానే మన బాడీలో ఎంతో ఎఫెక్ట్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. షుగర్ రావడం కానీ, డయాబెటీస్ కానీ, బీపీ, లో బీపీ, హై బీపీ ఇలాంటి ఎన్నో రకాల వ్యాధులతో మనము చాలా ప్రాబ్లమ్స్ అయితే సఫర్ అవుతున్నాము. సో నేను అందరికీ చెప్పే సజెషన్ ఒకటే ఫ్రెండ్స్, మనము ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటల్లో వేలకు వేలు ఖర్చు పెట్టే కంటే వారానికి జస్ట్ మన హెల్త్ కోసం మనము వారానికి ఒక 500 రూపీస్ ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇలా చక్కగా జ్యూస్లు కానీ ఫ్రూట్స్ కానీ తినడం వల్ల మన హెల్త్ అనేది చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్. అవునా కాదా అనేది మీరైతే నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈవినింగ్ టైంలో నేను ఇలా చక్కగా స్నాక్స్లో గాజర్ హల్వా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మార్కెట్లో అయితే ఇవి
చాలా ఎక్కువగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ సీజన్ కాబట్టి. సో మీరు కూడా ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ గాజర్ క్యారెట్లను అయితే తీసుకొచ్చి హల్వాని అయితే ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. నిజంగా ఇంత టేస్టీగా అసలు వస్తుంది అనుకోలేదు. ఏదో చేద్దాం కదా అన్నట్టు చేశాను. ఇన్స్టాగ్రామ్లో వీడియో అయితే చూసి చేశాను ఫ్రెండ్స్. సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ హల్వా. ఏదైనా స్వీట్లో మనము షుగర్ లెవెల్ ఎంత తక్కువ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ రెసిపీ. ఎందుకంటే షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువ వేస్తే మనమైతే ఎక్కువ తినలేము. అదే షుగర్ కంటెన్సీ మనము తక్కువ వేయడం వలన మనమైతే ఆ రెసిపీని కొంచెం ఎక్కువగా తినగలుగుతాం ఫ్రెండ్స్. ఈసారి మీరు ఏదైనా స్వీట్ రెసిపీస్ చేసేటప్పుడు కొంచెం షుగర్ కంటెన్సీని తక్కువ వేసి చూడండి ఫ్రెండ్స్. డెఫినెట్లీ మీకైతే ఆ ఫుడ్ అయితే నచ్చుతుంది ఫ్రెండ్స్. అవునా కాదా నాకైతే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలా మంచిగా చక్కగా క్యారెట్లను తురిమేశాను ఫ్రెండ్స్. ఆ తర్వాత వీటిని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఘీ వేసుకొని ఈ తురిమిన క్యారెట్లను అయితే ఇందులో మంచిగా మెత్తగా వచ్చే వరకు వేయించుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇదే విధంగా మీ దగ్గర ఒకవేళ ఘీ లేకపోతే ఆయిల్లోనైనా వీటిని మంచిగా వేయించుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను అందులో అయితే పాలైతే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మిల్క్ యాడ్ చేయడం వలన క్యారెట్ హల్వా అనేది ఇంకా చాలా టేస్టీగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర మిల్క్ అనేది లేకపోతే పర్లేదు ఫ్రెండ్స్. ఇలా మంచిగా మిల్క్ అయితే మొత్తం ఒక దగ్గర పడే వరకు చక్కగా అయితే కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ క్యారెట్ హల్వా కూడా తినడం చాలా హెల్తీ ఫ్రెండ్స్. సో మీరు కూడా ఈ హల్వానైతే ఈ రెసిపీని ట్రై చేయడం అస్సలు మర్చిపోకండి. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత నేను ఇందులో షుగర్ చూస్తున్నారు కదా తక్కువగానే వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా తక్కువగా వేసుకోండి. ఆ తర్వాత నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని అయితే ఇందులో పైన వేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే కిస్మిస్ అండ్ కాజులను అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ మీరు ఈ హల్వాలో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఒక 10-20 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనమైతే తీసేసేయాలి ఫ్రెండ్స్. హల్వా రెసిపీ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఈ వీడియో అయితే నచ్చితే ఈ రెసిపీని మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే సూపర్గా కుదిరింది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇలా చక్కగా ఈవినింగ్ టైంలో క్యారెట్ హల్వా అయితే ప్రిపేర్ చేసుకొని తిన్నాము ఫ్రెండ్స్. ఆ తర్వాత నైట్ టైంలో అయితే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చికెన్ రెసిపీ అయితే నేను స్పెషల్గా అయితే చెప్పనవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ కర్రీ అనేది చాలా ఈజీగా చేసేయచ్చు ఫ్రెండ్స్. సో నేనైతే ఈవినింగ్ టైంలో చికెన్ ఫ్రై చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. బట్ చికెన్ కర్రీ అయితే అయిపోయింది. నేనైతే డిన్నర్లో నేను ఇట్లా చక్కగా చికెన్ కర్రీ విత్ బీట్రూట్ చపాతీ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి బీట్రూట్ చపాతీ రెసిపీని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఎవరికైనా రెసిపీ కావాలనుకుంటే నాకైతే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే అప్లోడ్ చేసి పెడతాను. షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ బీట్రూట్ చపాతీ. ఒకవేళ మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే నాకైతే కామెంట్ చేసేయండి, వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్ నా వీడియోస్కి అయితే లైక్ చేసి నా వీడియోస్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతోమందికి మీరు సపోర్ట్ చేశారు. అలాగే నా యూట్యూబ్ ఛానల్కి కూడా మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఎవ్రీడే ప్రతిరోజు మంచి మంచి హెల్దీ ఫుడ్ వీడియోస్ అయితే తీసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ వీడియోస్ ఫుడ్ వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. నేను వీడియోస్ అయితే తీసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లేనిదే నేను లేను. సో దయచేసి ఈ వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఫార్వర్డ్ చేసి వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. అండ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చికెన్ ఫ్రై వీడియో అయితే
చూస్తున్నారు కదా, యాజ్ ఇట్ ఈస్గా మీరు చేసుకోండి. చివరిగా నేనైతే మీకు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రజెంట్ ఈ బిజీ జనరేషన్లో మనం ఏది పడితే అది తింటున్నాం ఫ్రెండ్స్. సో తినండి, నేను కాదనట్లేను. బట్ ఆ తినేదేదో ఫ్రూట్స్ రూపంలో తినండి, జ్యూస్ల రూపంలో తాగండి. అంతేగాని ఆయిల్ ఫుడ్స్ ఉన్న ఫుడ్స్ అయితే అస్సలకి తినకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఆయిల్కి ఎంత దూరంగా ఉంటే అంత హెల్త్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఆయిల్ ప్లేస్లో మీరు ఘీని వాడండి ఫ్రెండ్స్. సో దీనివల్ల మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది. అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే రాదు ఫ్రెండ్స్. ఆయిల్ వల్లనే బ్యాడ్ కొలెస్ట్రాల్ వస్తుంది, ఘీ వల్ల అయితే గుడ్ కొలెస్ట్రాలే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరైతే వీలైనంత వరకు ఆయిల్ ఫుడ్స్ని అవాయిడ్ చేసి ఫ్రూట్స్ని, జ్యూస్లను తీసుకోండి ఫ్రెండ్స్. లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్.